భీమడోలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన అబ్కాబ్ చైర్మన్ కన్నీ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఏపీ అబ్కాబ్ చైర్మన్ కన్నీ వీరాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం భీమడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అబ్కాబ్ చైర్మన్ కన్నీ కూటమి శ్రేణులు పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. రానిస్తున్నారా పరిస్థితిపోతుంటే ఫోటోలకి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని. అందరికీ నమస్కారం. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం మాట కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పైబడి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి నెలలో 3వ శనివారం 4వ శనివారం కానీ మాట మార్చినట్టున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా జరపండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ఒక మంచి పిలుపునిచ్చి మరి ఆ పిలుపులో సందర్భంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు భీమడోలులో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు కానీ, పంచాయతీ సెక్రటరీ గారు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ అందరి యొక్క ఆధ్వర్యంలో మరి పంచాయతీ ఆవరణలో ఒక 10 మొక్కలు మేము నాటిన సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రం కానీ అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేక వ్యవసాయం చేసుకోవడానికి రైతు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, అలాగే చాలా చోట్ల మంచినీటికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు మనం కూడా నడుం కట్టాల్సిన అవసరాన్ని, బాధ్యతను మనం ఒకసారి గుర్తెరగాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణం అంటే ఇవాళేదో మనం 4 మొక్కలు వేసాం వెళ్ళిపోయామంటే కాదు. ఆ మొక్కలు పెరగాలి, పెద్దదవ్వాలి, వృక్షాలు అవ్వాలి. ఇలా అయినప్పుడే వాతావరణంలో ఉన్నటువంటి అసమ్మతిని కాపాడి ఖచ్చితంగా మరి వర్షాలు రావడానికి ఈ పర్యావరణం ఎంత అవసరమో ఆ అవసరం తీరే విధంగా ఈ పచ్చదనం ఎంత అవసరమో ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనటమే కాకుండా
పచ్చదనాన్ని పెంపొందే విధంగా ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు కూడా ఏదో మేము కార్యక్రమాలు చేసామని ఎమ్మెల్యే గారో ఎంపీ గారో మేము ఇక్కడ చేసామని కాదు, మన దొడ్లో మీ దొడ్లో ఒక మొక్క ఇండుతాను, లేదా మీ వీధిలో 4 మొక్కలు ఇండుతాను. ఎక్కడైనా సరే పర్యావరణాన్ని గ్రీనరీని పెంచే విధంగా మనం అందరం కూడా ఖచ్చితంగా పాల్గొనాలని, స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమ వివరాలను ప్రజలందరికీ కూడా తెలియజెప్పి పచ్చదనాన్ని మరి పెంచేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని అవుదామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరొక కార్యక్రమం గురించి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.